హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటి అంటే హిందీ మెథడాలజీ అండి. భాషా శిక్షణ. ఈరోజు టాపిక్ ఏంటి? భాషా శిక్షణ. ఈ భాషా శిక్షణకి మనకి ఎన్ని రోమన్స్లో వస్తుంది అంటే టెట్లో 18 బిట్లు, 150 బిట్లకి 18 బిట్లు భాషా శిక్షణ టాపిక్లో ఉంటుంది. అలాగే డిఎస్సిలో 20% ఆఫ్ మార్క్స్ భాషా శిక్షణ మీదే ఉంటుంది. అంటే ఈ భాషా శిక్షణ అనే టాపిక్ ఏదైతే ఉంటుందో ఎంత ఇంపార్టెన్సో దీన్ని బట్టి అర్థమవుతుంది. 20% ఆఫ్ ద మార్క్స్ని 20% ఆఫ్ ద పేపర్ని మెథడాలజీ మీద పెడతాడు. ఈ మెథడాలజీ మీద పెట్టిన టాపిక్లో మనం ఈరోజు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఏంటి అంటే పాఠ్యక్రమం. అసలు ఈ పాఠ్యక్రమం యొక్క పద్ధతి, చదివే పద్ధతి, ఫస్ట్ అర్థం ఏంటి, తర్వాత పరిభాష ఏంటి, తర్వాత పాఠ్యక్రమం యొక్క రూపాలు ఏ రకంగా ఉంటాయి, ఏ రూపం ఎలా ఉంటుంది, పాఠ్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి, పాఠ్యక్రమం యొక్క మహత్వం ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పాఠ్యక్రమం అనే టాపిక్ని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా ఒక 3 టాపిక్స్గా చెప్పుకుందామండి. పాఠ్యక్రమం యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ 1, అలాగే పాఠ్యక్రమం యొక్క సిద్ధాంతాలు, పాఠ్యక్రమం యొక్క ప్రకారాలు. కంపల్సరీ బిట్ పడుతుందండి దీని మీద. ఈ మూడిట్లో ఏదో 1 or 2 బిట్స్ కన్ఫామ్గా రావడం అనేది జరుగుతుంది. పాఠ్యక్రమం యొక్క అర్థాన్ని తెలుసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ని తెలుసుకున్నట్లయితే, పాఠ్యక్రమంని ఇంగ్లీష్లో కరిక్యులం అని చెప్తామండి. ఏమని చెప్తున్నాము? కరిక్యులం అని చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఈ కరిక్యులం అనేది లాటిన్ భాషలో కురేర్ అనే పదం నుంచి, లాటిన్ భాష యొక్క కురేర్ అనే పదం నుండి తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ కుర్రేర్ అంటే దౌడ్ కా మైదాన్. పాఠ్యక్రమం దౌడ్ కా మైదాన్ హై అంటే పరిగెత్తే గ్రౌండ్ లాంటిది పాఠ్యక్రమం అనేది. ఇక్కడ దౌడ్ కా మైదాన్ అంటే పిల్లల విషయంలో అనుకరించడం, ఫాలో అవ్వడం, పాఠ్యక్రమంని ఫాలో అవ్వడం, ఇది దీని ఒరిజినల్ మీనింగ్. ఇక్కడ బిట్ ఎలా పడవచ్చు? పాఠ్యక్రమం అంటే కరిక్యులం కుర్రేర్ అనే లాటిన్ భాష యొక్క పదం నుండి తీసుకోవడం అనేది జరిగింది. మరి లాటిన్ భాష యొక్క పదం కుర్రేర్ యొక్క అర్థం ఏంటి అంటే దౌడ్ కా మైదాన్, పరిగెత్తే గ్రౌండ్ అని. అంటే దాని మీనింగ్ ఏంటి ఇక్కడ అంటే పిల్లలు ఫాలో అవ్వడం అని అర్థము. ఇది శిక్షా దౌడ్ హైతో, ఒకవేళ ఈ శిక్షే పరిగెత్తడం అయితే మరి ఈ శిక్ష యొక్క ఉద్దేశాలు ఏంటి అంటే లక్ష్య సాధన యొక్క స్థానము, గంతవ్య అంటే చివరి మన లక్ష్య యొక్క సాధన. ఒకవేళ శిక్ష కనుక పరిగెత్తడం అయితే మరి ఎక్కడ దాకా పరిగెత్తాలి? లక్ష్యం వరకు పరిగెత్తాలి. అదే చెప్తున్నాం. ఏది శిక్షా దౌడ్ హైతో, శిక్షాకే ఉద్దేశ్, శిక్షకు సంబంధించిన ఉద్దేశాలు ఏంటి అంటే
లక్ష్య సాధన, గంతవ్య స్థానాన్ని చేరడం అని అర్థము. అలాగే పాఠశాలకు వచ్చేసరికి పాఠశాలలో అధ్యాపకుని టీచర్ని మరి మూర్తికార్తో పోల్చడం అనేది జరుగుతుంది. పిల్లవాడిని మూర్తిగా పోల్చడం, టీచర్ని మూర్తికారుగా పోల్చడం. అంటే మూర్తిని నిర్మించేవాడు, ఒక శిలని రూపొందించేవాడు ఎవరు? టీచర్. అలాగే ఇక్కడ మూర్తి ఎవరు? శిల స్టూడెంట్, తనని నిర్మించడం. మరి విద్యాలయ దేనితో పోల్చడం అనేది జరుగుతుందండి? మూర్తి నిర్మాణ కా స్థానం అండి, మూర్తి నిర్మాణం యొక్క స్థానము. ఇలాగ దీని మీద కూడా బిట్లు పడ్డ సందర్భాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాఠ్యక్రమం కా అర్థం అంటే ఏంటండి? పాఠ్యక్రమం అనేది ఇంగ్లీష్లో కరిక్యులం అని చెప్తున్నాము. కరిక్యులం అనేది లాటిన్ భాష యొక్క కురేర్ శబ్దం నుంచి తీసుకోవడం అనేది జరిగింది. మరి కురేర్ శబ్ద యొక్క మీనింగ్ ఏంటి అంటే దౌడ్కా మైదాన్. దౌడ్కా మైదాన్ అంటే విద్యార్థుల యొక్క అనుకరణ అని అర్థము. మరి ఇక్కడ మరి ఈ దౌడ్ శిక్ష దౌడ్ అయితే, విద్య పరిగెత్తడం అయితే, విద్య యొక్క ఉద్దేశాలు ఏంటి అంటే గంతవ్య స్థానాలు, లక్ష్యాన్ని సాధించడం అని చెప్పడం అనేది జరుగుతుంది. ఒక శిక్ష విద్యాలయము మూర్తి నిర్మాణ యొక్క స్థానము, టీచర్ ఏమో శిక్షకు మరి మూర్తిని నిర్మించేవాడు, అలాగే స్టూడెంట్ ఎవరు అంటే మూర్తి అని మరి ఇక్కడ కంపేర్ చేయడం అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అర్థం అయిపోయిందండి. మరి నెక్స్ట్ వచ్చి పరిభాష తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, పరిభాష గురించి చక్కగా చెప్పడం అనేది జరిగింది. ఎవరండి? కానింఘం చెప్పారండి పరిభాష గురించి. पाठ्यक्रम शिक्षा के हाथ में ऐसा एक साधन है जिससे अपने विद्यालय में अपने उद्देश्यों के अनुसार अपने छात्रों को कोई भी रूप दे सकते हैं. అంటే పాఠ్యక్రమంని ఎంత కానింగం చెప్పినా ఇక్కడ పరిభాష ఏంటి అంటే పాఠ్యక్రమం అనేది శిక్షక యొక్క చేతిలో ఎటువంటి సాధనము అంటే తన యొక్క విద్యాలయకు సంబంధించింది, తన యొక్క శిక్ష యొక్క ఉద్దేశాలకు సంబంధించి ఏ రూపాన్నైనా సరే పిల్లవాడికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మరి ఈ యొక్క పరిభాష ఎవరు చెప్పారు అంటే కానింఘం చెప్పిన పరిభాష అని చెప్పడం అనేది జరుగుతుంది. కానింఘం చెప్పిన పరిభాష ఏంటి అంటే పాఠ్యక్రమ శిక్షకే హాత్ మే ఏక ఐసా సాధన, ఎటువంటి సాధనము అంటే ఆ సాధనముతో మరి శిక్షక యొక్క విద్యాలయ యొక్క ఉద్దేశాలని, చదువు యొక్క ఉద్దేశాలని పూర్తి చేసి ఏ రూపాన్నైనా పిల్లవాడికి ఇచ్చే సాధనం అని చెప్పి కానింఘం చెప్పాడు. అలాగే మరి పాఠ్యక్రమం యొక్క సమస్త మానవ జాతికే సామూహిక జ్ఞాన్ తథా అనుభవ కా సారాంశ అని చెప్పి ఫ్రోబెల్ చెప్పడం బాగా. ఇక్కడ చూడండి, ఫ్రోబెల్ ఏం చెప్పారు? పాఠ్యక్రమం అనేది ఏంటి అంటే సమస్త మానవ జాతికి సంబంధించిన సామూహిక జ్ఞానము మరియు అనుభవ జ్ఞానం మీ యొక్క సారాంశమే పాఠ్యక్రమం అని చెప్పి ఫ్రోబెల్ చెప్పారండి. ఫ్రోబెల్ ఏం చెప్పారండి? అనుభవ జ్ఞానము, సామూహిక జ్ఞానము యొక్క సారాంశమే పాఠ్యక్రమం చెప్పింది ఎవరు అంటే ఫ్రోబెల్. మరి కానింఘం ఏం చెప్పారండి? టీచర్ చేతుల పాఠ్యక్రమం ఎటువంటి సాధనం అండి? మరి ఆ సాధనంతో పిల్లవాడికి శిక్ష యొక్క విద్యాలయాల యొక్క ఉద్దేశాలలో ఏదో ఒక రూపాన్ని ఛాత్రకి అందించవచ్చు అని చెప్పి కానింఘం చెప్పడం అనేది జరిగింది. మరి మరి ఇక్కడికి వచ్చేసరికి క్రో చూడండి, पाठ्यक्रम छात्रों के विद्यालयों के भीतर या सभी अनुभव आ जाते हैं. అంటే పాఠ్యక్రమం అనేది ఎటువంటి సాధనం అని చెప్తున్నాడు క్రో పిల్లల్లో కేవలం విద్యాలయాల్లోనే కాదు, విద్యాలయానికి బయట సంబంధించిన అనుభవాలు అన్నీ కూడా నేర్పించేదే పాఠ్యక్రమం అని చెప్పి క్రో చెప్పడం అనేది జరిగింది. అలాగే మరి మున్రో కూడా చెప్పాడండి ఇక్కడ, पाठ्यक्रम में वे समस्त अनुभव निहित है जिनका विद्यालय द्वारा शिक्षा के उद्देश्यों के प्रति प्राप्ति के लिए उपयोग में लाया जाता है. సో ఈ రకంగా మరి డెఫినేషన్స్ గురించి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. మరి పాఠ్యక్రమంకే రూప్ బిట్స్ ఏముందండి? డెఫినేషన్ డైరెక్ట్గా కానింఘం ఎవరు చెప్పారు, డెఫినేషన్ ఇచ్చేసి ఎవరు చెప్పారు. మరి అలాగే అర్థంలో
कुर्रेर लैटिन भाषा दौड़ का मैदान అలాగే మూర్తికార్ మూర్తి నిర్మాణ का स्थान ఇవన్నీ బిట్సేనండి మరి ఇక్కడికి వచ్చేసరికి పాఠ్యక్రమంకి రూప్ ఎన్ని రూపాలు అనేది చూసుకున్నట్లయితే పాఠ్యక్రమం యొక్క రూపాలు చూసుకున్నట్లయితే పాఠ్యక్రమం 2 రూపాల్లో చెప్పుకోవచ్చండి. ఒకటి సంకుచిత రూపము, రెండోది వ్యాపక రూపము. మరి ఇక్కడ సంకుచిత రూపానికి వ్యాపక రూపానికి డిఫరెంట్ ఏంటి? సంకుచిత రూప్ అంటే ఏ విషయాన్నైనా సరే పాఠ్యక్రమంలో ఉండే ఏ విషయాన్నైనా సరే పుస్తకాల ద్వారాగా నేర్పించడం संकुचित रूपम पाठ्यक्रम का पाठ्य पुस्तकों के द्वारा छात्रों को कोई भी उद्देश्य पूर्ति करने के लिए या पाठ्यक्रम के उद्देश्य पूर्ति के लिए या विद्यालय के उद्देश्य पूर्ति के लिए जो पाठ्य पुस्तकों के द्वारा जो ज्ञान पाठ्य पुस्तकों के द्वारा दिया जाता है वही संकुचित रूप है पाठ्यक्रम का. और వ్యాపక రూప్ में बोला जाए तो వ్యాపక రూప అంటే వ్యాపక రూపం అంటే ఏంటి? ఏదైతే పాఠ్య పుస్తకాల ద్వారాగా ఇస్తామో నాలెడ్జ్ అది సంకుచిత రూపం. మరి వ్యాపక రూపం అంటే ఏంటండి? అనుభవాల ద్వారాగా, క్రియాకలాపాల ద్వారాగా, ప్రాజెక్టుల ద్వారాగా, తర్వాత బయటికి ఎక్సర్షన్స్ క్యాంపెయిన్స్ ద్వారాగా ఏదైతే నేర్పిస్తామో ఇదంతా కూడా పాఠ్యక్రమం యొక్క వ్యాపక రూపం అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇలాగే అడుగుతాడు पाठ्यक्रम के अनुसार पाठ्य पुस्तकों के द्वारा जो ज्ञान दिया जाता है वह पाठ्यक्रम का यह रूप है संकुचित रूप. पाठ्यक्रम में अनुभव द्वारा, क्रियाकलापों द्वारा, प्रोजेक्ट द्वारा या आदि विषयों के द्वारा ज्ञान दिया जाता है वह व्यापक रूप माना जाता है. अर्थ అయిపోయిందండి, పరిభాష అయిపోయిందండి, మరి పాఠ్యక్రమం రూపాలు అయిపోయినాయండి. అలాగే ఉద్దేశ్యకు వచ్చినట్లయితే ఉద్దేశ్య ఏంటి అంటే మరి పాఠ్యక్రమం యొక్క ఉద్దేశ్యం చూసినట్లయితే జ్ఞాన్ की सीमा का छात्रों के ज्ञान की सीमा అంటే ఎంత నాలెడ్జ్ను ఇవ్వాలి, ఏ క్లాస్లో వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఇవ్వాలి అనే దానిపైన ఈ పాఠ్యక్రమం అనేది మరి యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే పిల్లల యొక్క రుచి, పిల్లల యొక్క క్షమతని బట్టి, పిల్లల యొక్క యోగ్యతని బట్టి వాటి యొక్క అవసరాలు తీర్చడానికి వాటి యొక్క అవసరాలని ఏ అవసరాలని పిల్లల యొక్క రుచి, క్షమత, యోగ్యత, వాళ్ళ యొక్క జ్ఞానం యొక్క సీమని వాళ్ళ యొక్క నాలెడ్జ్ని బేస్ చేసుకుని పెట్టేదే పాఠ్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పడం అనేది జరుగుతుంది. విభిన్న విషయోं से जीवन के गतिविधियों से జోడన అంటే అనేక విషయాలను బయటకు సంబంధించిన అనేక విషయాలను జీవితానికి సంబంధించిన గతివిధులతో కంపేర్ చేస్తూ చూపించడం. అంతేకాదండి పాఠ్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాల్లో మరి పిల్లవాడిని మంచి నాగరికుడిగా రూపుదిద్దడం, అలాగే పిల్లవాడిని విశ్వబంధుత్వ యొక్క ఆలోచన, లోకతాంత్రిక యొక్క ఆలోచన, లోకహిత్ యొక్క ఆలోచన అనే ఆలోచనలను పిల్లల్లో తీసుకురావడం అనేది మరి ఈ ఉద్దేశం అండి. పాఠ్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి అంటే జ్ఞాన సీమని చూసి, రుచిని చూసి, క్షమతని చూసి, పిల్లల యొక్క యోగ్యతని చూసి వాళ్ళ యొక్క అవసరాలని పూర్తి చేస్తూ పాఠ్యక్రమం ఉండాలి అని చెప్పి ఉద్దేశాల్లో ముఖ్యమైనది. అలాగే విభిన్న విషయాలని, రకరకాల విషయాలని మరి పిల్లల యొక్క గతివిధియ జీవితంలో జరుగుతున్న సిచ్యువేషన్స్తో కంపేర్ చేస్తూ పెట్టడం, అలాగే నాగరిక విశ్వబంధుత్వ లోకతాంత్రిక వ్యవహారాన్ని తీసుకురావడం. మహత్వం వేరండి, ఉద్దేశం వేరండి. పాఠ్యక్రమం యొక్క ఉద్దేశం అనేది మనం ఇక్కడ చూడడం అనేది జరిగింది. మరి మహత్వం అంటే ఏంటి? విద్యాలయమే ఏకత. పాఠ్యక్రమం యొక్క మహత్వం ఏంటి? పాయింట్స్ అడుగుతాడండి. పాయింట్ ఇచ్చి ఇది మహత్వ లేకపోతే ఉద్దేశమా, లేకపోతే ఉద్దేశంలో లేనిదేంటి, లేకపోతే మహత్వం కానిదేంటి అని చెప్పి. మహత్వం ఏంటి? విద్యాలయాల్లో ఏకరూపత తీసుకురావడానికి పాఠ్యక్రమం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. లేకపోతే స్కూల్కో పాఠ్యక్రమం ఉండేది. ఈరోజు పాఠ్యక్రమం సిలబస్ కనుక కరెక్ట్గా లేకపోతే కరిక్యులం ప్లానింగ్ కనుక మనం దీన్ని ఎంచుకున్నాం కాబట్టి లేకపోతే స్కూల్కి ఒక రకంగా చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి విద్యాలయమే ఏకత, అలాగే విద్యాలయమే ఏకరూపత, ఈ సిలబస్ని ఈ మంత్లోపే కంప్లీట్ చేయాలి అనే తత్వాన్ని ఏర్పాటు చేయడం, అలాగే సమయాన్ని సద్వినియోగం చేయడం, సమయాన్ని కరెక్ట్గా ఫాలో అవడం, అలాగే ఒక చక్కటి ప్లానింగ్ని ఏర్పాటు చేయడం. అంతేకాకుండా పాఠ్యక్రమంలో
పూర్వీకుల యొక్క అనుభవాల్ని కూడా మనము మరి దీని ద్వారాగా సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. పాఠ్యక్రమం యొక్క మహత్వంలో మరి ముఖ్యమైన విషయాలు ఏంటి, ప్రైమరీ గౌణ విషయాలు ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ ఈ పాఠ్యక్రమంలో మనము తెలుసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడతోటి ఈ పాఠ్యక్రమం యొక్క అర్థ పరిభాష, పాఠ్యక్రమం కే రూపు, పాఠ్యక్రమం కే ఉద్దేశం, మహత్వం అనే దాని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకోవడం అనేది జరిగిందండి. అలాగే మరి నెక్స్ట్ వీడియోలో పాఠ్యక్రమం యొక్క సిద్ధాంతాలు ఏంటి, అలాగే పాఠ్యక్రమం యొక్క ప్రకారాలు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.